హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. సో ఈ వీడియోలో మనం అయితే దుబాయ్లో ఒకే మెట్రో జర్నీ ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, సో దాని మీద అయితే వీడియో అయితే తీస్తున్నాము. అంటే ఒకే మెట్రో జర్నీ మనం ఎంత దూరం ప్రయాణిస్తున్నాం, సో దాని మీద అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఇందులో చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. సో అవి ఏంటో మనం కూడా చూద్దాం. అండ్ నాకు కూడా తెలియదు ఈ మెట్రో ఎంతవరకు వెళ్తుంది అనేసి. సో ఈ వీడియోలో అయితే మనం అయితే చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి యూనియన్ మెట్రో స్టేషన్. ఇక్కడ రెడ్ లైన్, గ్రీన్ లైన్ అనేది చేంజ్ అయితే అవుతాం. అక్కడ కనిపిస్తుంది కదా రెడ్ అండ్ గ్రీన్ లైన్. సో మనం అయితే రెడ్ లైన్కి వెళ్దాం. సో మనం వెళ్ళాలంటే ఈ కార్డ్ అయితే ఉండాలా, యూనియన్ నోల్ కార్డ్ అంటారు. ఇందులో మన బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇక్కడైతే మిషన్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ కార్డ్ పెట్టేస్తే మన బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తుంది. సో బిఫోర్ నా బ్యాలెన్స్ వచ్చేసి 5 దిరం ఉంది. సో ఈ 5 దిరం అనేది మనకు సరిపోదు, రీఛార్జ్ చేసాం. 20 చాలు మనకు. సో ఈ 20 దిరం మనం రీఛార్జ్ అయితే చేద్దాం. మన డబ్బులు వచ్చేసి ఇక్కడ పెట్టాలా, అది తీసుకుంటుంది. 10 తీసుకుంది, ఇంకా 10, 20 డన్. ఇప్పుడు ఇక్కడ మన బిఫోర్ బ్యాలెన్స్ వచ్చేసి 5, ఇప్పుడు 25 అవుతుంది టోటల్. ఎస్, కనిపిస్తుందా? 25 దిరం డన్. కార్డ్ అయితే తీసుకున్నాను. ఇంకోసారి పెట్టేసి చెక్ చేద్దాం. సో టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 25 దిరం డన్. మనం వెళ్ళాలంటే ఇక్కడ ట్యాప్ చేయాలా. సిరీస్ ఈ కార్డ్ వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేయాలా. ఎస్ డన్. గేట్లు ఓపెన్ అయినాయి. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళాలా. ఇప్పుడు నేను వెళ్ళేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది వచ్చేసి నాకు దగ్గరే ఉంటుంది. లైక్ అరౌండ్ 6 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో కనిపిస్తుంది కదా, మనమైతే సెంటర్ పాయింట్కి వెళ్ళాలి. లాస్ట్ రైట్ సైడ్లో ఇక్కడ ఎక్కేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎక్కేసి నెక్స్ట్ మనం ఇక్కడ వరకు అయితే జర్నీ అయితే చేసాం, లైఫ్ ఫార్మసీ వరకు. సో మెట్రో కూడా వచ్చింది మనది. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి లాస్ట్ స్టేషన్. ఈ స్టేషన్ పేరు వచ్చేసి సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి మనం అయితే లైఫ్ ఫార్మసీ స్టేషన్ వరకు అయితే వెళ్తున్నాము. సో ఫైనల్లీ మనకైతే ప్లేస్ అయితే దొరికింది కూర్చోనికి, చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం సెంటర్ పాయింట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. సో లాస్ట్ మెట్రో వచ్చేసి లైఫ్ ఫార్మసీ. సో మనం అక్కడి వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ మధ్యలో చాలా మంచి వ్యూస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ వ్యూ ఉంటుంది మనకు. ఎయిర్పోర్ట్ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా అండ్ బిజినెస్ బై, అక్కడ పెద్ద టవర్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరబ్ హోటల్. సో అది వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది, అయినా మనం క్యాచ్ అయితే చేస్తాము. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. సో డోంట్ మిస్, ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. Final destination of this train is Life Pharmacy. The next station is చాలా లాంగ్ ఉంది ఇక్కడ నుంచి. Airport మనం Terminal వ్యూలో కూడా 3. వెళ్తాం ఇప్పుడు.
అక్కడ నుంచి వెళ్దాం మనం బుర్జ్ ఖలీఫా నుంచి. ఎయిర్పోర్ట్ టర్మినల్ 3. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్లైట్లు ఉన్నాయి, అన్ని వచ్చేసి ఎమిరేట్స్. సో కొత్తగా నేను వచ్చినప్పుడు ఇక్కడనే జాబ్ అయితే చేస్తున్నాను బిఫోర్ 2 years. ఈ స్టేషన్ పేరు వచ్చేసి అల్గరూఫ్. సో ఇక్కడ నుంచి మెట్రో వచ్చేసి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంది. సో లోపటి నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ లో వెళ్తుంది మెట్రో. సో ఇది వచ్చేసి వన్లోనే అతి పెద్ద ఫ్రేమ్, ఇందులో మనం వెళ్ళొచ్చు. అండ్ సో ఇందులో వెళ్ళాలంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 40 dirham ఉంటుంది. సో ఒకరోజు మనం కూడా విజిట్ చేద్దాం అందులో. మేబీ అరౌండ్ ఒక 24 వరకు ఉంటుంది. المحطة القادمة هي Max. The next station is Max. Station of this train is Life Pharmacy. The next station is World Trade Center.
ఫైనల్గా మనం అయితే లైఫ్ ఫార్మసీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ స్టేషన్. అండ్ మనకు టైం వచ్చేసి అక్కడ మనం అరౌండ్ 10:30కి ఎక్కాము. సో ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతుంది. అండ్ మనం వచ్చేసి అరౌండ్ 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది మనకు. సో మనమైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సెంటర్ పాయింట్ ఎన్ని స్టేషన్ దాటి మనమైతే ఫైనలీ ఇక్కడ చేరుకున్నాం లైఫ్ ఫార్మసీ. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ నా లివింగ్ ఏరియా వచ్చేసి యూనియన్. ఎగ్జిట్ కొట్టేద్దాం. 7 రూపీస్ కట్టండి మనకు. అటు వెళ్ళాలంటే మనకు మెట్రోస్ ఉన్నాయి. అటు వచ్చేసి అబుదాబి వెళ్తుంది. సో ఈవి వచ్చేసి అబుదాబి వెళ్తుంది. అబుదాబి వచ్చేసి అరౌండ్ ఇక్కడ నుంచి 70-80 కిలోమీటర్ ఉంటుంది. అది వచ్చేసి క్యాపిటల్ సిటీ. సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను స్టేషన్కి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళాలంటే స్టేషన్ అయితే ఉండవు. సో ఇక్కడ నుంచి అబుదాబి వెళ్ళాలంటే బై బస్ వెళ్ళాలా. అండ్ ఇక్కడ నుంచి అబుదాబి వచ్చేసి అరౌండ్ 70-80 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయ్యాం లాస్ట్ స్టేషన్కి. ఓ మై గాడ్, ఎండ బాగుంది. ఎండలు మాత్రం బాగున్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే బయట ఏమైనా తిందామంటే ఏం లేదు ఇక్కడ. బయట అవుట్ సైడ్ హోటల్స్ కానీ అలాంటి ఏం లేదు. కాబట్టి ఒక చిన్నగా అక్కడ కేఫ్ ఉండే, అక్కడైతే మనకు వెజ్ సమోసా దొరికింది. మనమైతే ఒక వెజ్ సమోసా అండ్ ఒక వాటర్ బాటిల్. సో ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ లో ఎక్కడ రెస్టారెంట్ లేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే వెళ్ళిపోతాం. అండ్ ఈరోజు వచ్చేసి చాలా రష్ లేదు. ఎవ్రీ టైమ్ చాలా ఫుల్ రష్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. అండ్ టుడే ఫ్రైడే. అండ్ నేను వచ్చేసి వ్లాగ్ ఆఫ్టర్నూన్ పెట్టుకున్నా, ఎందుకంటే ఎవరు ఉండరు కదా. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి అందరూ డ్యూటీలో ఉంటారు. వ్యూ చూడాలంటే అండ్ మెట్రోలో హ్యాపీగా జర్నీ చేయాలంటే మనం వచ్చేసి ఫ్రైడే అండ్ మండే, ట్యూస్డే, వెనస్డే ఈ టైంలో పెట్టుకోవాలా. మోస్ట్లీ టూరిస్ట్ వాళ్ళు ఈ టైంలో పెట్టుకోవాలా. సో గైస్, ఇవాళతో ఈ బ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా. సో ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళాలంటే మనకు ఒక 1 అవర్ పడుతుంది. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన మేము ఇంకా మోటివేషన్తో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.